తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తున్నది. వార్డులలో వార్డు సభ్యులు ప్రచారాన్ని హోరెక్కిస్తున్నారు. మన వర్ధనపేట మున్సిపాలిటీలో 9వ వార్డులో బీజేపీ అభ్యర్థులు వార్డులో బీజేపీ ప్రచారం బాగా కొనసాగిస్తుంది. ఇక్కడ మన బీజేపీ సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు రాజేశ్వరరావు గారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలుసుకున్న అసలు ఏ రకంగా ఉంది, వాటిలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ప్రజలు ఎటువంటి సమస్య చెప్తున్నారు, వీళ్ళు గెలిచిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తూ కృష్ణబాబు. నమస్కారం సార్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 12 మంది వర్ధనపేటలో పోటీ చేస్తున్నారు. వర్ధనపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ వర్ధనపేట నిర్లక్ష్యాన్ని గురి కాబడ్డది. వరంగల్ నుండి ఒక 30 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా శాటిలైట్ టౌన్గా ఒక మామూలుగా వరంగల్కి దగ్గరగా ఉన్న ఒక కేంద్రంగా డెవలప్ అయ్యే అవకాశం ఉన్నా కూడా డెవలప్ కాకుండా పోయింది. దీనికి ప్రధానమైన కారణం గతంలో ఈ ప్రాంతంలో పరిపాలించిన టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళకి అధికారం ఉండి కూడా వర్ధనపేటను డెవలప్ చేయలేకపోయారు. వర్ధనపేట ముఖ్యంగా వర్ధనపేటలో ఉండే విద్యార్థులకు కానీ లేకపోతే ఉద్యోగులకు కానీ లేకపోతే వర్ధనపేట ప్రజలకు కానీ కనీసం ఇక్కడ ఒక పార్క్ దానికి అవసరమైన రిక్రియేషన్ గ్రౌండ్ డెవలప్ చేసేందుకు ఒక అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్కేరు రివర్ ఫ్రంట్, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి హామీలు ఇస్తూ ఉన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ కంటే ముందు మన శాసనసభ్యుడు ఆర్కేరు రివర్ ఫ్రంట్ను డెవలప్ చేసే ఆలోచన చేయాలి. ఆర్కేరు వాగు మొత్తం కూడా ఎండిపోయి అదంతా కూడా ఇవాళ ఇసుక దిబ్బలాగా ఉన్నది, దాన్ని డెవలప్ చేసే అవకాశం ఉన్నది. తర్వాత వర్ధనపేటలో అనేక మంది పేదలు, ముఖ్యంగా దళితులు కానీ బీసీలు కానీ వెనుకబడిన తరగతులు కానీ గృహ నిర్మాణం లేకుండా ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వచ్చే అవకాశం ఉంది. మేము పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద, అదేవిధంగా ప్రధానమంత్రి ఆరోగ్య బీమా, ప్రధానమంత్రికి 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకు కానీ లేకపోతే కార్డు ఉన్న వాళ్ళకి 10 లక్షల రూపాయల మన ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇవన్నీ కూడా అమలు కావాలంటే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉండాలని చెప్పి బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి. మేము వర్ధనపేటలో నీతివంతమైన పాలన ఇస్తామని చెప్పి మేము ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.